ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిర్లజ్జగా మోసం చేస్తున్నారు. పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఈరోజు వరకు సాధ్యం కాలేదు. అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం అడిగేటటువంటి దమ్మున్న పార్లమెంట్ మెంబరు లేడు, అలాంటి దమ్మున్న నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు. ఈ పరిణామంలో ఈరోజు 42,000 కోట్ల రూపాయల తొలి విడతగా మెట్రో ప్రాజెక్టు విజయవాడ నుంచి విశాఖపట్నం అని పెద్ద కొన్ని సొంత కార్పొరేట్ పత్రికలు ఉన్నాయి. ఆ కార్పొరేట్ మీడియా ద్వారా ఇలాంటి అవాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు అంతా ఉపాధి అవకాశాలు రావాలి అన్నా, మెరుగుపడాలన్నా ఒకే ఒకటి ప్రత్యేక హోదా విభజన హామీలు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు సెక్షన్ 13 ప్రకారం మెట్రో ప్రాజెక్టుని మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రత్యేక హోదా లేదా, విభజన హామీలు లేవా, అలాగే